in his footsteps. నీవు ఆయన అడుగు జాడల్లో నడుస్తావా అని What does it వెంబడిస్తావు. mean to follow Jesus Christ? ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడించడం అంటే దాని అర్థం ఏమిటి? Now there is this whole cult built on this teaching. ఈ విధంగా దుర్బోధ అనేది క్రీస్తుని వెంబడించడం గురించి ఈ విధంగా చెప్తూ ఉన్నారు. That you need to follow in his footsteps. What do they mean by that? యేసుక్రీస్తు వారి యొక్క అడుగు జాడల్లో నడవడం అంటే దాని అర్థం ఏమిటంటే That means they do the things that Jesus did. యేసుక్రీస్తు వారు చేసినటువంటి పనులు వీరు కూడా చేయడం. That would become imitation. అది అనుసరించినట్లుగా వెంబడించినట్టుగా కాకుండా అనుకరించినట్లుగా ఉంటుంది. You see the difference between following and imitating. ఆయనను వెంబడించడము ఆయనను అనుకరించడము ఈ రెండిటికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గమనించండి. One Roman Catholic monk wrote a book called The Imitation of Christ. ఒక రోమన్ క్యాథలిక్ లో ఉన్నటువంటి ఒక సన్యాసి ఒక పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకం పేరు ఏంటంటే యేసుక్రీస్తుని అనుకరించడం. Ladies, you can tell me better than the men, I'm sure, the meaning of the word imitation. అనుకరించడం అంటే దాని అర్థం స్త్రీలు అనేటువంటి వారు చాలా ఎక్కువగా చెప్పగలుగుతారు. If I give you or if I present before you two chains in my hand, నా చేతిలో నేను రెండు రకాల చైన్స్ నేను తీసుకొని పెట్టుకున్నాను అనుకుందాం. one is pure gold, the other one is only gold color. ఒకటి స్వచ్ఛమైనటువంటి బంగారం, మరి ఒకటి నకిలీ బంగారం. And if I ask you, you will immediately point out and tell me which is real gold and which is imitation gold. ఈ రెండింటిని కూడా మీ దగ్గర ఉంచినట్లయితే మీరు ఏది స్వచ్ఛమైనటువంటి బంగారం, ఏది నకిలీది, ఏదైతే నాణ్యత కలిగిన లేదా శుద్ధమైనటువంటి బంగారం వల్లే నటిస్తున్నటువంటిది ఏదో మీరు కనిపెట్టగలరు. The one is real gold. ఒకటేమో నిజమైనటువంటి బంగారం, the other one is imitating gold. మరొకటి ఏంటంటే అది దాన్ని అనుసరించేటటువంటిది గిల్టు నగలు అంటారు కదా, ఆ విధంగా. Brethren, we are never called to imitate